భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, మీ ఇద్దరిలో ఏ ఒక్కరు కోపంగా మాట్లాడినా రెండవ వ్యక్తి కొద్దిగా తల వంచి బ్రతిమిలాడటం నేర్చుకోండి. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే కొద్దిగా వాళ్ళు ముందరికి వెళ్తున్నారు, వాళ్ళు కొద్దిగా నా మీద ఎక్కువ కోపం చూపిస్తున్నారు అనుకుంటే రెండవ వ్యక్తి కొద్దిగా తగ్గి కొద్దిగా తలకాయ వంచి ప్రవర్తిస్తే ఆ కాపురంలో గొడవలు రావు. వాళ్ళు నువ్వు అన్నావు నేనంటాను, నువ్వన్నా అంటావు నేనంటాను అంటూ పోతే మీ సంసారం గడవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు, ప్రతిసారి ఒక్కళ్ళే కాదు, ఒకసారి నీవు తగ్గితే ఒకసారి నేను తగ్గుతాను అని మీకు మీరు మనసులో అనుకుని మీ భార్యాభర్తలు మీరు ఎదుటి వాళ్ళని క్షమిస్తే తప్పులేదు, మీరు వాళ్ళ తప్పులని నెత్తి మీద వేసుకుంటే కూడా తప్పులేదు. సరిదిద్దే ప్రయత్నం చేయండి, కొట్లాడుకోకండి. ఇవాళ రేపు సంసారాలు చూస్తే దుఃఖం వస్తుంది. ఏ ఒక్కళ్ళు కూడా పట్టుమని 4 సంవత్సరాలు సంసారం చేయట్లే. ఇదేనా భారతీయ సంస్కృతి? ఇదేనా? దయచేసి కొద్దిగా మీ అమ్మా నాన్న నేర్పిన సంస్కృతిని ఆలోచించుకోండి. మీరు ఇవాళ రేపు పిల్లలు చదువుకున్నంతగా ఇదివరకు రోజుల్లో చదువుకోలేదు అని వాళ్ళు సంసారాలు చేశారు. దయచేసి అంటే మీరు సంసారాలు చేయట్లేదని నా ఉద్దేశం కాదు, చేస్తున్నారు. కాకపోతే కొద్దిగా నేను అనే అహంకారాన్ని, అహంభావాన్ని తగ్గించారనుకోండి, మీ సంసారం చాలా సజావుగా సాగుతుంది. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడరు?